హర హర మహాదేవ శంభో శంకర నమశివాయ. జూన్ 2వ తేదీ సోమవారం 2025 రాశి ఫలాలు ఇప్పుడు చూద్దాం. ఏ రాశికి ఎలా ఉంది, ఈరోజు ఏ రాశి ఎలాంటి పరిహారాలు చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అనేది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. మొదటగా మేషరాశి విషయానికి వస్తే ఈరోజు మీరు పూర్తి హుషారులో శక్తివంతులై ఉంటారు. ఏ పని చేసినా సాధారణంగా మీరు చేసే కంటే సగం సమయంలోనే పూర్తి చేసేస్తారు. మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి. అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజుల్లో తెచ్చిపెడుతుంది. కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యతనివ్వండి. వారి విచారాలు సంతోషాలలో మీరు కూడా పాలు పంచుకోండి. మీ ప్రేమను మీ నుండి ఎవరూ వేరు చేయలేరు. ప్రముఖ వ్యక్తులతో కలిసి మాట్లాడటం వలన మీకు మంచి ఆలోచనలు పథకాలు కలుగుతాయి. పన్ను బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి. ఈరోజు మీ భాగస్వామితో మీరు లోతైన ఆత్మిక రొమాంటిక్ విషయాలు మాట్లాడుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం మెరుగైన ఆర్థిక పరిస్థితి కోసం తెల్ల కుందేలుకి ఆహారం అనేది పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం బాగుంటాయి. సంపద, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృషభ రాశి విషయానికి వస్తే మీ స్నేహితులు మీకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిని, ఎవరైతే మీ ఆలోచన విధానాన్ని ప్రభావితం చేసుకుంటారో అటువంటి వారిని పరిచయం చేస్తారు. ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. యువత వాళ్ళకు సంబంధించిన స్కూల్ ప్రాజెక్టుల గురించి సలహా పొందుతారు. ప్రాజెక్టుల గురించి సలహా కూడా పొందుతూ ఉంటారు. కళల గురించి చింతలు వదిలేసి మీ జీవిత భాగస్వామితో హాయిగా గడపండి. ప్రయాణం మీ వ్యాపార సంబంధాలను మెరుగుపరుస్తుంది. శాస్త్రోత్తకమైన కర్మలు, హోమాలు, పవిత్రమైన వేడుకలు ఈరోజు ఇంటిలో చేస్తారు. వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని ఈరోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం నుదురు లేదా నాభి మీద ఒక గీతగా తెలుపు గంధాన్ని ధరించండి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. కుటుంబ విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మిథున రాశి విషయానికి వస్తే మీ భావోద్వేగాలను, ప్రత్యేకించి కోపాన్ని అదుపు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరో తెలియని వారి సలహాల వలన పెట్టుబడి పెట్టిన వారికి ఈరోజు ప్రయోజనాలు పొందుతారు. ఈ రోజు ప్రయోజనాలు, ప్రయాణాలు కేవలం మానసిక ఆందోళనకు, ఒత్తిడికి కారణమవుతాయి కనుక మానండి. ఈ రోజు అకస్మాత్తుగా రొమాంటిక్ ఎన్కౌంటర్ వస్తుంది. సంతోషం నిండిన ఒక మంచి రోజు అవుతుంది. మీ యొక్క ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. మీరు మనుషులకు దూరంగా ఈరోజు ఉండండి. దీనివల్ల మీ జీవితంలో కొన్ని అనుకూల మార్పులు సంభవిస్తాయి. ఒకరి పట్ల ఒకరికి ఉన్న అద్భుతమైన భావాలను మీరిద్దరూ ఈరోజు చాలా సన్నిహితంగా కలిసి పంచుకుంటారు. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం తల్లి, అమ్మమ్మ లేదా ఇతర వృద్ధ మహిళల నుండి అనారోగ్యకరమైన జీవితాన్ని ఒకవేళ మీరు అనుభవిస్తూ ఉంటే పెద్దవాళ్ళ దగ్గర దీవెనలు తీసుకోండి. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగ విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కర్కాటక రాశి విషయానికి వస్తే ఈరోజు మీరు చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. మీ యొక్క ఆరోగ్యం మీకు పూర్తిగా సహకరిస్తుంది. భవిష్యత్తులో మీరు ఆర్థికంగా దృఢంగా ఉండాలి అనుకుంటే మీరు ఈ రోజు నుండి డబ్బును పొదుపు చేయండి. వయసు మీరిన ఒకరి ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. మీ ప్రేమ కోరే అనవసర డిమాండ్లకి తల ఒగ్గకండి. ఆఫీస్లో మీ శత్రువులే మీరు చేసే ఒక మంచి పని వల్ల ఈరోజు మీకు మిత్రులుగా అవుతారు. మీరు మీ యొక్క అత్తామామల నుండి అశుభ వార్తలు వింటారు. ఇది మీకు బాధను కలిగిస్తుంది. దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికి వినియోగిస్తారు. ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో ఏదో షేర్ చేసుకోవడాన్ని మర్చిపోయారు అనుకుంటారు. దాంతో ఆమె లేదా అతను మీతో గొడవ పడతారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం దుర్గాదేవి ఆలయంలో ఎవరికైనా పేదవాళ్ళకి ప్రసాదాన్ని ఇవ్వండి. కుటుంబ జీవితం అనేది బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. సంపద పర్వాలేదు. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక సింహరాశి విషయానికి వస్తే మీరు ఏ పాటి వృద్ధిని పొందలేరు. కారణం మీకు నిరాశవాదం ఉంటుంది. మీరు ఎప్పటికైనా మీ ఆలోచనను కొనసాగే శక్తిని కూడా నిరోధిస్తుంది అనేది గుర్తుంచుకోండి. ఏదో ఒక రోజు బ్రతకడం కోసం సమయాన్ని, డబ్బులని విచ్చలవిడిగా వినోదాలపై ఖర్చు చేసే స్వభావాన్ని అదుపు చేసుకోండి. మీ తల్లిదండ్రులను కూడా విశ్వసించి మీ కొత్త ప్రాజెక్టులు, ప్లాన్ల గురించి చెప్పడానికి ఇది మంచి సమయం. సాయంత్రం కోసంగాను ఏదైనా ప్రత్యేకంగా ప్లాన్ చేయండి. ఆ విధంగా దానిని వీలైనంత రొమాంటిక్గా చేయడానికి ప్రయత్నించండి. మీ నైపుణ్యాలను ప్రదర్శించే అవకాశం వస్తుంది. మీరు ఆఫీస్ నుండి త్వరగా వెళ్ళి మీ జీవిత భాగస్వామితో గడపాలి అనుకుంటారు. కానీ ట్రాఫిక్ కారణంగా మీరు విఫలం చెందుతారు. పెళ్లినాడు చేసిన ప్రమాణాలన్నీ అక్షర సత్యాలని ఈరోజు మీకు తెలుస్తుంది. మీ జీవిత భాగస్వామి మీ ఆత్మిక అనేది తెలుస్తుంది. ఈరోజు మీరు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించండి. ఈరోజు కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం బాగానే ఉంటుంది. ఆరోగ్యం, సంపద, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి.
ఇక కన్యా రాశి విషయానికి వస్తే ఇతరులతో పంచుకోవడం వలన ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. ఆర్థిక పరంగా దృఢంగా ఉంటారు. మీరు ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే మీరు వారి నుండి ఈరోజు మీ ధనాన్ని తిరిగి పొందగలుగుతారు. కొంతమంది మీకు కోపం తెప్పిస్తారు, అయినా వారిని పట్టించుకోకండి. మీ డార్లింగ్తో కొంత విభేదం వచ్చే అవకాశం ఉంటుంది. మీరు మీ జతతో ఈరోజు పొజిషన్కు ఆమెకు అర్థమయ్యేలాగా చెప్పండి, కానీ కష్టమే అవుతుంది. మీపై అధికారి గమనించేలోగా మీ పెండింగ్ పనులన్నీ పూర్తి చేయండి. మీరు ఎక్కువ సమయం నిద్రపోవడానికి కేటాయిస్తారు, అయినప్పటికీ మీరు సాయంత్రం వేళ సమయం ఎంత ముఖ్యమైనదో తెలుసుకుంటారు. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది. మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి. ఈరోజు మీరు చేయాల్సిన పరిహారం, మీతో వెండి ముక్కను ఉంచుకోండి. కుటుంబం ఆనందం అనేది అద్భుతంగా ఉంటుంది. సో ఈ రోజు మీకు ఆరోగ్యం సంపద బాగానే ఉంటుంది. కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక తులారాశి విషయానికి వస్తే విహారయాత్రలు, సామాజిక సమావేశాలు, సోషల్ గెట్ టుగెదర్లు మిమ్మల్ని రిలాక్స్ అయ్యేలాగా సంతోషంగా ఉంచుతాయి. ఈ రోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి. ఇది మీకు కలిసి వస్తుంది. మీ కొరకు ప్రవర్తన పిల్లల కోపం తెప్పించే అవకాశం ఉంటుంది. మీకు మీరు అదుపు చేసుకోవాలి, లేకపోతే అదే మీ మధ్యన అవరోధం సృష్టిస్తుంది. ఈ రోజు మీకు అంతులేని ప్రేమతో మీ వైపు దూసుకొస్తాయి. మీరు చేయాల్సిందల్లా మీ చుట్టుపక్కల ఏం జరుగుతుందనే వాటి గురించి ఎరుకోకతో ఉండాలి. పని పరంగా ఈరోజు చాలా హాయిగా గడిచిపోతుంది. ఈ రాశికి చెందిన వారు పొగాకుకు, మత్తు పానీయాలకు ఈరోజు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇది మీ యొక్క సమయాన్ని పూర్తిగా వృధా చేస్తుంది. వానకు రొమాన్స్తో విడదీయలేని బంధం ఉంటుంది. ఈరోజు అలాంటి అద్భుత అనుభూతిని రోజంతా మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు అనుభవిస్తారు. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, కుటుంబంలో ఆనందంగా ఉండటానికి ఆవులకు పిండి లేదా నల్ల చీమలకు చక్కెర అనేది పెట్టండి. ఈరోజు ఆరోగ్యం, సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం అద్భుతంగా ఉంటుంది. కుటుంబం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక వృశ్చిక రాశి విషయానికి వస్తే మీ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేయడం మీ భవిష్యత్తును నాశనం చేసుకోవడమే అవుతుంది. మంచి రోజులు కలకాలం నిలవవు. మనిషి పనులన్నీ అలల మాదిరిగానే ఉంటుంది. అయితే అవి ఈరోజు మీకు సుమధుర సంగీతాన్ని లేదా గరగర శబ్దాన్ని చేయడానికే ఉంటాయి. ఇవి గింజలు, మనం నాటిన విత్తనాలకు వచ్చిన ఫలాలే. ఈరోజు దగ్గరి బంధువుల సహాయం వల్ల మీరు వ్యాపారం బాగా చేస్తారు. ఇది మీకు ఆర్థికంగా కూడా అనుకూలిస్తుంది. సోషల్ ఫంక్షన్లకు హాజరయ్యే అవకాశాలు ఉంటుంది. అవి మిమ్మల్ని బాగా పరపతి గల వ్యక్తులను దగ్గర చేస్తుంది. వాస్తవాలతో ఎదురు పోరాడితే మీ బంధువులని వదులుకునే అవకాశం వస్తుంది. పగటి కలలు మీకు పతనాన్ని తెస్తాయి. మీ పనులను ఇతరులతో చేయించకండి. మీరు ఈరోజు మీ యొక్క అన్ని పనులను పక్కన పెట్టి మీ జీవిత భాగస్వామితో సమయం గడిపి వారిని ఆశ్చర్యపరుస్తారు. ఏదో పాత విషయంపై మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామితో గొడవ పడతారు. అది తన పుట్టినరోజును గతంలో ఎప్పుడో మర్చిపోవడం కావచ్చు, లేదంటే మరొకటి కావచ్చు, కానీ చివరికి అంతా సర్దుమణుగుతుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, ఆరోగ్యం బాగా ఉండాలంటే మీ ఆహారంలో ఈరోజు పెసరపప్పును చేర్చుకోండి. ఈ రోజు ఆరోగ్యం, ఉద్యోగం, ప్రేమ సంబంధిత విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. సంపద, కుటుంబం, పెళ్ళైన వాళ్ళకి పర్వాలేదు. ఇక ధనస్సు రాశి విషయానికి వస్తే ఈరోజు మీ యొక్క ఆరోగ్యం బాగుంటుంది. అందువల్ల మీరు మీ స్నేహితులతో ఆడుకోవాలని చూస్తారు. మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలను హాయిగా గడిచిపోతూ ఉంటే దానికి ప్రమాదం వచ్చే అవకాశం ఉంటుంది. మీ కుటుంబంతో పాల్గొనే సామాజిక కార్యక్రమం ప్రతి ఒక్కరిని రిలాక్స్ అయ్యేలాగా చేస్తుంది. మీ ప్రియమైన వారు వారి కుటుంబ పరిస్థితుల కారణంగా కోపాన్ని ప్రదర్శిస్తారు. వారితో మంచిగా మాట్లాడి వారిని శాంతపరచండి. ఆఫీసులో చాలా రోజులుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మెలుస్తుంది. మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు మీరు ఆటలు ఆడటానికి చూస్తూ ఉంటారు. సో ఈ రోజు మీరు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని కంట్రోల్ చేసేందుకు మీ జీవిత భాగస్వామి కంటే ఇతరులు ఎవరైనా కూడా ఎక్కువ అవకాశం ఇస్తే కానీ దాన్ని మీరు అస్సలు తీసుకోకండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం, మీ భాగస్వామికి తెల్లని, నల్లని గులాబీలను ఏదైనా కూడా బహుమతిగా ఇవ్వండి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక మకర రాశి విషయానికి వస్తే మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు సహాయపడతాయి. ఈరోజు రుణదాత మీ దగ్గరకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి చెల్లించమని కోరుతారు. కాబట్టి మీరు తిరిగి ఇచ్చేటప్పుడు దాన్ని చూసుకోండి. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కావున అప్పు చేయకుండా ఉండండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతోంది. దాన్ని అనుభూతి చెందండి. సాధ్యమైనంత వరకు వ్యాపారస్తులు వారి యొక్క వ్యాపార ఆలోచనలను ఇతరులకు చెప్పకుండా ఉండటమే
చేయడమే మంచిది, లేదంటే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రోజు మీ ఎజెండాలో ప్రయాణం, వినోదం, సోషలైజింగ్ అనేవి ఉంటాయి. మీ వైవాహిక జీవితం ఈరోజు ఒక అద్భుతమైన అనుభూతిని తీసుకుంటుంది. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆకుపచ్చ వస్త్రంలో కాంస్యతో చేసిన ఒక వృత్తాకార ముక్కను మీ జేబులో లేదా సంచిలో ఉంచుకోండి. ఆదాయం అనేది పెరుగుతుంది. ఈరోజు ఆరోగ్యం, కుటుంబం, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. సంపద విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఇక కుంభరాశి విషయానికి వస్తే మీలో కొంతమంది కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు ఈ రోజు చేయమని ఒత్తిడికి గురి చేస్తారు. అవి మీకు టెన్షన్ని, వణుకును తెప్పిస్తాయి. చిరకాలంగా ఎదురు చూసిన పెండింగ్ పనులు, బకాయిలు ఎట్టకేలకు చేతికొస్తాయి. ఇతరులకు సమయం కేటాయించడానికి మంచి రోజు. అకస్మాత్తుగా జరిగే ఒక రొమాంటిక్ ఎన్కౌంటర్ మిమ్మల్ని అయోమయానికి గురి చేస్తుంది. మీ ప్లాన్ గురించి మరీ ఓపెన్గా అందరికీ చెప్పేస్తే మీ ప్రాజెక్టు నాశనం అయ్యే అవకాశం ఉంటుంది. చంద్రుడి యొక్క స్థితిగతులను బట్టి మీకు ఈరోజు మీ చేతుల్లో చాలా ఖాళీ సమయం ఉంటుంది. కానీ మీరు దానిని సక్రమంగా సద్వినియోగం చేసుకోలేరు. మిమ్మల్ని పొందటాన్ని ఎంతో అదృష్టంగా మీ జీవిత భాగస్వామి భావించేలా కనిపిస్తోంది. మీ అద్భుతమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం ఆంజనేయ స్వామి దగ్గర సింధూరాన్ని అనేది నెత్తి మీద పెట్టుకోండి. ఈ రోజు సంపద, కుటుంబం అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, అలాగే పెళ్ళైన వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం పర్వాలేదు. ఇక మీనరాశి విషయానికి వస్తే మీ అద్భుతమైన శ్రమ, సమయానికి మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందటం వలన కోరుకున్న ఫలితాలను తీసుకొని రాగలుగుతారు. కానీ ఇదే ఉత్సాహాన్ని కొనసాగించడం కోసం శ్రమ పడవలసి ఉంటుంది. మీరు ఈరోజు మీ అమ్మగారి తరపున వారి నుండి ధన లాభాన్ని పొందుతారు. మీ అమ్మగారి అన్నతమ్ములు లేదంటే మీ తాతగారు మీకు ఆర్థిక సహాయం చేస్తారు. పొరుగు వారితో తగాదా మీ మూడ్ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. ఎందుకు అంటే మీ కోపం అగ్నికి ఆజ్యం పోసినట్టే. మీరు సహకరించకపోతే మాత్రం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది. సామరస్య బంధాలను కొనసాగించే ప్రయత్నం చేయండి. ఈ రోజు తొందరపాటు నిర్ణయాలు అనేది అస్సలు తీసుకోకండి. సో ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆచితూచి మీ భార్యతో మాట్లాడండి. ఈ రోజు మీరు చేయాల్సిన పరిహారం అస్తవ్యస్తంగా ఉన్న పాత బట్టలు కావచ్చు లేదా వార్తాపత్రికలు కావచ్చు, ఇంట్లో ఏదైనా చదరంగా ఉంటే అవి నీట్గా సర్దుకోండి. ఈ రోజు మీకు సంపద, ప్రేమ సంబంధిత విషయాలు, ఉద్యోగం, పెళ్ళైన వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. ఆరోగ్యం, కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఇవాల్టి జూన్ 2వ తేదీ సోమవారం 2025 రాశి ఫలాలు. తప్పకుండా నేను చెప్పినవన్నీ పాటించండి. శుభమస్తు.